హాయ్ ఎవరీవన్. మరి తెలంగాణలో జాబ్ క్యాలెండర్‌పై కావచ్చు, మరి వివిధ నోటిఫికేషన్‌లపై, టెట్-డిఎస్ అంశాలపై, మరి డైట్ లెక్చరర్, బీఈడీ లెక్చరర్‌పై మనం ఈరోజు అప్డేట్ చూస్తే ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్, త్వరలో సమీక్ష, వెంటనే భర్తీకి వీలున్న ఖాళీల గుర్తింపు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి ఇంతవరకైతే ఉద్యోగాలపైన రివ్యూ జరగలేదని, ఖచ్చితంగా ఉద్యోగాలపైన రివ్యూ జరిగితేనే జాబ్స్ వచ్చే అవకాశం, మేజర్ జాబ్స్ వచ్చే అవకాశం ఉందని, చిన్న చిన్న జాబ్స్‌కి అడ్డంకి లేకుండా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ రావాలంటే జాబ్ క్యాలెండర్ పైన రివ్యూ జరగాలని, లేదంటే పాత ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ లేకుండా నోటిఫికేషన్‌లకు ఆమోదం తెలపాలని, లేదంటే ఖచ్చితంగా జాబ్స్‌పై రివ్యూ జరగాలని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్‌పై అతి త్వరలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇక్కడ నిన్న టీజేఎస్ అధినేత కోదండరాం, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్, టీపీసీ ప్రధాన కార్యదర్శి మొదలగు వారు కలిస్తే మరి వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులను ఈ సమావేశంలో గుర్తించనున్నట్టు బట్టి చెప్పారు. మరి మంగళవారం కోదండరాం, రియాజ్, దయాకర్ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి భట్టిని కలిశారు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఉద్యోగాల భర్తీకి త్వరితగతిన నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో ఆల్రెడీ, ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా మంది కోరుతున్నారు కాబట్టి, మరి నిరుద్యోగుల నుంచి కూడా ఒత్తిడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను కూడా వారి దృష్టి తెచ్చారు. ఈ అంశాలపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ, విద్యా ఉద్యోగాలు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించే క్రమంలో నోటిఫికేషన్లు కాస్త ఆలస్యమయ్యాయని, అవి పూర్తయినందున నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాల్సింది ఆర్థిక శాఖ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడాలని సూచించారు. అంటే సీఎం సూచించినట్టు ఈ సందర్భంగా వారితో బట్టి మాట్లాడుతూ వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి అతి త్వరలోనే సమీక్ష సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. మరి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైన కసరత్తు జరుగుతుందని హామీ ఇచ్చారు. బట్టి సమీక్ష వారం రోజుల్లోపు ఉంటుందని చెప్పారు. అధికార వర్గాలు చెప్పినట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక డిప్యూటీ ఈఓ, అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీస్‌కి సంబంధించి డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు. మనం కూడా గత కొంతకాలం నుంచి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. డైట్ లెక్చరర్ కావచ్చు, బీఈడీ లెక్చరర్ కావచ్చు, మరి డిప్యూటీ ఈఓ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తే నిరుద్యోగుల లాభం జరుగుతుందని. అలా కాకుండా మరి ఇప్పుడున్న ప్రతిపాదన ప్రకారం గెస్ట్ లెక్చరర్ తీసుకోవడం వల్ల నిరుద్యోగులకు అది లాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్, బీఈడీ లెక్చరర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకు లాభం జరుగుతుంది. ఇవి ఉన్నతాధికారుల పోస్ట్ కాబట్టి డైరెక్ట్ నిరుద్యోగులకు కూడా వచ్చే అవకాశం డైరెక్ట్‌గా ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే జీటీ స్కూల్ అసిస్టెంట్ ఇక చాలా సంవత్సరాలు చేసి ప్రమోషన్ గెస్ట్ హెచ్ఎం, అంటే గ్రేడ్ 2 హెచ్ఎం నుంచి ప్రమోషన్ ద్వారా డిప్యూటీ డీఓ కావచ్చు, డైట్ లెక్చరర్ గతంలో వెళ్ళేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ నిరుద్యోగులకు ఒక వరం అని చెప్పొచ్చు. నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పాటు డైట్, బీఈడీ కాలేజీలోని లెక్చరర్ల ఖాళీలను నింపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని సుమారు 140 పోస్టులను నింపేందుకు చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను టీజీపీఎస్‌కి విద్యాశాఖ అధికారులు పంపించారు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి వారు భర్తీ చేస్తారు కాబట్టి విద్యాశాఖ వారు ప్రతిపాదించి పంపించినట్టు కొత్త రోస్టర్ వివరాలను ఇటీవలే కమిషనర్‌కి ఇచ్చారు. కాగా 28 డిప్యూటీ ఈఓ పోస్టుతో పాటు డైట్ సీనియర్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, బీఈడీ, మరి బీపీడీ కాలేజీ లెక్చరర్లను కూడా టీజీపీఎస్ ద్వారా భర్తీ చేయనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నట్టు ఇవ్వడం జరిగింది. ఇదే న్యూస్ చూస్తే మనం 24 డిప్యూటీ ఈఓ ఖాళీల భర్తీ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీస్‌కి సంబంధించి మన 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులకు కూడా నోటిఫికేషన్. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఈఓ పోస్టులతో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులకు ఖాళీల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ నుంచి టీజీపీఎస్‌కి అందాయి. మరి వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈఓలు ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు, మరి ఎస్సీఆర్టీ సంబంధించి అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకులు కలిపి మొత్తం 134 పోస్టులను టీజీపీఎస్ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గతంలో అనుమతిచ్చింది. ఆర్థిక శాఖ గత ప్రభుత్వ హయాంలో మన ఆర్థిక శాఖ 2022 నవంబర్ 12న అనుమతిచ్చింది. అందులో 24 డిప్యూటీ ఈఓ, 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టు ఖాళీ ఉన్నాయి. మరి గత 134 పోస్టుతో పాటు తాజాగా దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా పీడీ పోస్టు భర్తీ చేయాలని ప్రతిపాదన పంపారు. మొత్తం 142 పోస్టులకు మరి 5 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపాయి. ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అలా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మరి జీవోతో సహా వీళ్ళు ఆల్రెడీ టీజీపీఎస్‌కి ఇచ్చారు కాబట్టి మరి వచ్చే నెల మొదటి వారం లోపే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక 28 డిప్యూటీ ఈఓ, 21 డీఓ పోస్టులు మంజూరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 72 డిప్యూటీ ఈఓ పోస్టులు ఉండేవి. అప్పట్లో రెవెన్యూ డివిజన్ ఉండేది కాబట్టి మన హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్ 2 ఉన్న జనాభా ప్రతిపాదన 12 పోస్టులు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో 28 పోస్టులు పెరగడంతో ఇప్పుడైతే 33 జిల్లాలకు గాను 12 డీఈఓ పోస్టులు ఉన్నాయని, మరో 21 పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ఖచ్చితంగా మంచి పరిణామం చెప్పొచ్చు. మరి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బీఈడీ లెక్చరర్లకు, డైట్ లెక్చరర్లకు అయితే మనకు ఎంఈడీ ఉండాలి. ఖచ్చితంగా సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి. ఇక డిప్యూటీ ఈఓ పోస్టులకైతే మరి గతంలో ప్రకారం అయితే బీఈడీ ప్లస్ పీజీ అడిగారు. మరి ప్రస్తుతం అయితే
వీటి అదనంగా ఎంఈడీ కూడా ప్రతిపాదన చేశారు. మరి ఆమోదిస్తే ఎంఈడీ ఉంటుంది. లేదా ఖచ్చితంగా పాత పద్ధతిలోనే మనకు ఈ డిప్యూటీ డిఓ పోస్టులకైతే మనకు పీజీ ప్లస్ బీఈడీ ఉండే అవకాశం ఉంది. డైట్ లెక్చరర్‌కి మాత్రం ఖచ్చితంగా ఎంఈడీ ఉండాలి. ఇక మరొక ముఖ్య విషయం మరి టీచర్ల ప్రమోషన్‌లకు విద్యాశాఖ రెడీ. ప్రభుత్వ నివేదిక ఇచ్చిన అధికారులు, హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, పదోన్నతులు అంటే పెండింగ్ మొత్తం ఓవరాల్ ప్రమోషన్ కాకుండా పెండింగ్‌లో ఉన్న కొన్ని జోన్‌కి సంబంధించి గెజిటెడ్ హెచ్ఎంకి సంబంధించి పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి బదిలీల నిర్వహణకు 2 ఏళ్ల సర్వీసు. బదిలీ అయితే ఇప్పట్లో నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బదిలీలు ఆల్రెడీ గత సంవత్సరంన్నర క్రితం జరిగాయి కాబట్టి ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి బదిలీలకు ప్రభుత్వం ఇప్పట్లో ఆమోదించకపోవచ్చు. ఇక సుమారు 21,000 మంది ప్రమోషన్లు, మరో 2,000 మంది మ్యూచువల్ స్పౌస్ ద్వారా ఇతర కేటగిరీలో ఉన్నారు. గత ఏడాది కొత్తగా 10,000 మంది టీచర్లు వచ్చారు. ఈ లెక్కన సుమారు 80,000 మందికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే జీరో సర్వీస్ లేదు కాబట్టి మరి ఖచ్చితంగా 2 ఇయర్స్ చేయాలి కాబట్టి ఆ కండిషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ప్రమోషన్ ప్రజమైతే ప్రభుత్వం త్వరలో మనకు క్లియరెన్స్ ఇచ్చే కొన్ని పోస్టులకైతే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక స్పోర్ట్స్ కేటగిరీ కూడా మరి త్వరలో నియామకం ఇస్తున్నట్టు నిన్న ఆల్రెడీ విద్యాశాఖ అధికారులు స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి మనకి శాఖ అధికారులు సమావేశమైనట్టు ఇవ్వడం జరిగింది. ఇక త్వరలో జీహెచ్ఎం పదోన్నతులు 600 వరకు జీహెచ్ఎం ఖాళీగా ఉన్నట్టు సమాచారం. మరి జీహెచ్ఎం అంటే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు గెస్టెడ్ హెచ్ఎంగా ప్రమోషన్ వస్తుంది. మళ్ళీ ఆ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిట్‌తో భర్తీ చేస్తారు కొన్ని పోస్టులు. ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీ ప్రక్రియ లేనట్టే అని తెలుస్తుంది. గత ఏడాది సుమారు 47,000 మంది బదిలీలు జరిగాయి. డీఎస్సీ ద్వారా కొత్తగా 10,000 మందికి ఉపాధ్యాయ కోడ్లొచ్చాయి. మరి పరస్పర స్పౌజు, ఆరోగ్య కారణాలతో 3,000 మందికి బదిలీ జరిగాయి కాబట్టి రాష్ట్రంలో 1.10 మంది అంటే 1,10,000 మంది టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో 21,419 మంది ఉపాధ్యాయులకు గత ఏడాది పదోన్నతి ప్రభుత్వం అయితే ప్రమోషన్ కల్పించింది. ఈ లెక్కన సుమారు 80,000 మంది ఉపాధ్యాయులు గత విద్యా సంవత్సరంలో బదిలయ్యారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ బదిలీ అవసరం లేదన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చాయన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 8 ఇయర్స్ లాంగ్ స్టార్టింగ్ లేరు కాబట్టి వాళ్ళకి సంబంధించి మరి అందుకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రస్తుతం బదిలీలపై అయితే ఇంకా అధికారికంగా ఆమోదం ఏం తెలుపలేదు. ప్రమోషన్‌కి అయితే తెలిపినట్టు ఇవ్వడం జరిగింది. టెట్ సంబంధించి కూడా మనకు ఈ నెల 5వ తేదీన ఆల్రెడీ 22వ తేదీ 5వ తేదీ సంబంధించి మనకు ప్రాథమికకి రెస్పాన్స్ షీట్ వస్తుంది. 22 తేదీన ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా డీఎస్సీ పైన దృష్టి సారించి 10,000 పోస్టులకైతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా మనం కూడా కోరడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ. అలాగే ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. ఆల్రెడీ మనం నిన్న డైట్ లెక్చరర్ పోస్టులకు కూడా మరి ఏ జిల్లాలో ఏ రకంగా డైట్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి చూద్దాం. డైట్ కాలేజీలు మహబూబ్ నగర్ 25 కాలేజీలు, వికారాబాద్ 28 డైట్, హైదరాబాద్ 29, మెదక్ 29, నిజామాబాద్ 28, ఆదిలాబాద్ 28, కరీంనగర్ 27, వరంగల్ 30, ఖమ్మం 23, నల్గొండ 23. మొత్తం 270 పోస్టులు అయితే చాలా మంచి నోటిఫికేషన్ చెప్పొచ్చు. వస్తే మాత్రం ఖచ్చితంగా వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని మనం కూడా కోవడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.